నాలుగో భాగం ఈ 3 భాగాల కన్నా చాలా బాగుంటుంది, కొంచెం శ్రద్ధగా వినండి. నాలుగో భాగం ఏంటంటే వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి. ఇది మా అందరికీ తెలిసిందే కదండి. మీరు అనుకోవచ్చు పాట విన్న తర్వాత ఏం తెలియదని అర్థమైంది. నాలుగో భాగం ఏంటి? వాక్యం నేర్చుకోవడం. మనం అందరం నేర్చుకుంటున్నాం కదండి. పరీక్షలు రాస్తున్నాము, 6 నెలల కాలం పరీక్షలు రాస్తున్నాము. అది కాకుండా మళ్ళీ సెకండ్ బ్యాచ్ అన్నారు, తర్వాత పిల్లల బ్యాచ్ అన్నారు, తర్వాత ఏమో మళ్ళీ గ్రంథ విభజనల బ్యాచ్ అంట. మళ్ళీ ఇదంతా నేర్చుకోవటమే కదా అనుకుంటున్నాం. వాస్తవానికి ఇదంతా నేర్చుకోవటం కాదు. అదేంటని ఇప్పటి వరకు ఇన్ని రోజులు మాకు నేర్పించేసి నేర్చుకోవడం కాదంటారంటే, యోబు జీవితంలో మనకి చదివితే వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటో పార్ట్ 4 ఏంటండి? యోబు గ్రంథ ధ్యానాల్లో పార్ట్ 4 ఏంటి? వాక్యం నేర్చుకోవడం అంటే ఏమిటి, వాక్యం నేర్చుకోవడం అంటే ఏమిటి. ఈరోజు మనకు క్లాస్ జరిగింది ఏంటంటే, హరిబాబు చెప్పాడు కోపం గురించి ఒక పాఠం, చాలా బాగా చెప్పాడు ఆ రోజు. అసలు అన్ని 66 పుస్తకాల నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి తీసుకొచ్చి చెప్పేశాడు. దాన్ని ఏమంటారంటే థియరీ క్లాస్ అంటారు. థియరీ అంటే దాని గురించి చెప్పారు. మీకు ఇంకా అర్థం అవడానికి పాఠశాలలోకి వెళ్దాం. కప్ప గురించి 4 గంటలు చెప్పారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు. కప్ప గురించి, కప్ప కాళ్ళు ఎన్ని, తోకలు ఎన్ని, జీవిత చరిత్ర ఏంటి, దాని చర్మరంధ్రాలు ఏంటి, కడుపులు ఎన్ని ఉంటాయి, కాళ్ళు ఎన్ని ఉంటాయి, తోకలు ఎన్ని ఉంటాయి, మొత్తం అంతా నేర్పించేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కప్ప కనపడింది. కప్పను తీసుకొచ్చి 4 కాళ్ళతో 4 మనుషులు పట్టుకుని కోసి అక్కడ చెప్పినవన్నీ ఉన్నాయో లేదో చూస్తే అది ప్రాక్టికల్. సింపుల్గా అర్థమైంది మీకు? థియరీ, ప్రాక్టికల్. కోపం గురించి హరిబాబు ఈరోజు చెప్పాడు అనుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ నేను కలబడి కొట్టుకున్నాం, అది ప్రాక్టికల్. ఇక్కడ హరిబాబు ఏ ప్రశ్న అడిగినా మా ఆవిడ నేను 100, మీ అందరికన్నా బాగా చెప్పిన సమాధానాలు మీ ఇద్దరం. ఇంటికి వెళ్ళిన తర్వాత కలబడి కొట్టుకున్నాం ఇద్దరం. థియరీలో 100, ప్రాక్టికల్లో 0. మా ఇద్దరికి స్వర్గమా నరకమా? మరి వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి? ప్రాక్టికల్లో పాస్ అవ్వడం. మీరు ఇక్కడ చర్చిలో ఏదైతే వింటారో అపవాది ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సీన్లు తీసుకొస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ థియరీ నేను ఎంత ఎక్కించానో వాడు అక్కడ ప్రాక్టికల్ చూస్తూ ఉంటాడు. దేవుడా దేవుడా నీకు నాకే తెలుసు, వీళ్ళు వాక్యం నేర్చుకుంటే పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, ప్రాక్టికల్తో పాస్ అవుతారని నీకు నాకే తెలుసు, ఎవరికీ తెలియదు, ప్రాక్టికల్ వీళ్ళందరినీ ఫెయిల్ చేసేస్తాను అని ఫెయిల్ చేస్తా కూర్చున్నాడు. ఏ పాఠం అయితే వింటామో అదే సీన్ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, చేలోకి వెళ్ళిన తర్వాత, పనికి వెళ్ళిన తర్వాత రిపీట్ అవుతుంది. అది ప్రాక్టికల్. వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి? ప్రాక్టికల్స్లో పాస్ అవ్వడం. ప్రాక్టికల్స్లో పాస్ అవ్వడం. మోహపు చూపు చూడకూడదని మనం చాలా దారుణంగా ఇక్కడ చెప్పుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ పెడితే అయ్యే కనపడతాయి, ఫోన్ చూస్తే అయ్యే కనపడతాయి. అప్పుడు నువ్వు చూడకుండా ఉంటే వాక్యాన్ని నేర్చుకున్నట్లు. నేర్చుకున్న మాటల్ని చూపులో, వినికిల్లో, చేతల్లో, మాటల్లో, నడకల్లో చూపించడమే వాక్యాన్ని నేర్చుకోవడం. ఎప్పుడైతే నువ్వు అలా నేర్చుకున్నావో అదే ప్రకటించడం. అంతేనా? నువ్వు వాక్య ప్రకారంగా జీవించడమే ప్రకటించడం. ఇది లేకుండా చేసిందండి అపవాది. ఇలా చూపించిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోబు గారు. దేవుడు అన్నాడు, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రస్తుతానికి అబ్బాయి చౌదరి గారు, ప్రభాకర్ గారు ఎదురుకుండా కూర్చున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకునే రేంజ్ ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి అనుకుంటారండి. ఒక రేంజ్లో ఉంటుంది. జగన్ గారు చంద్రబాబు గారు కూర్చుంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇద్దరు డైరెక్టర్లు కూర్చుంటే ఒక రేంజ్లో ఉంటుంది. మోదీ గారు రాహుల్ గాంధీ కూర్చుంటే ఒక రేంజ్లో ఉంటుంది. దేవుడు సాతాను కూర్చుంటే పెద్ద రేంజ్లో ఉంటుంది. భూమి మీద ఒక మనిషి ఉన్నాడు, అతడు ప్రాక్టికల్స్లో దేంట్లో నువ్వు చూసుకున్న 100 నీతిమంతుడు. ఏం చూసి చెప్పాడు? పరీక్షలు చూసి చెప్పలా, జీవితాన్ని చూసి చెప్పాడు. భూమి మీద అతని వంటి వాడేవాడు లేడు. పరీక్ష పెట్టిన తర్వాత దేవుడు అన్నాడండి, పెట్టక ముందు అన్నాడా? అంటే ఎంత టాలెంట్ యోబు గారు ఒకసారి ఆలోచించింది. అంతేనా? ఇన్ని శ్రమలు వచ్చినా లొంగడు అని దేవుడికి నమ్మకం ఉందా? మన మీద కూడా దేవుడికి ఏమంటారంటే వీళ్ళు ప్రాక్టికల్స్ లో పాస్ అవుతారని. వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి చెప్పండి? ప్రాక్టికల్స్ లో పాస్ అవ్వాలి. మామూలుగా లోక విద్యలో
థియరీలో పాస్ అయిపోతే ప్రాక్టికల్స్ వాళ్ళు పాస్ చేసేస్తారు. చైతన్య కాలేజీ కూడా ఏం చేస్తున్నారంటే, నా దగ్గరికి ఇద్దరు పిల్లల్ని మీరు మాతో పాటు జాయిన్ చేశారంటే మీకు 30కి 20 వేసేస్తామని అంటున్నారు, చేసేస్తున్నారు. అది ప్రైవేట్ కాలేజీలో ప్రాక్టికల్స్ చేయించారు. అసలు ప్రాక్టికల్తో సంబంధమే లేదు. అలా చేసేసాడు. ఎవరిని? క్రైస్తవ జీవితాలు, వాక్యం నేర్చుకున్న క్రైస్తవ జీవితాలు కూడా ఏం చేస్తాడంటే ప్రాక్టికల్స్ లో లేకుండా చేస్తాడు. వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు కొన్ని డాక్టర్ అంటే ఏంటి చెప్పండి. ఎంబీబీఎస్ కోర్స్ 5 సంవత్సరాలు చక్కగా చదివేశాడు, అన్నింటిలో పాస్ అయిపోయాడు. ప్రాక్టికల్స్లో ఏ ప్రాక్టికల్ కూడా అటెండ్ అవ్వాలా, పెట్టాడు బోర్డు. నేను ప్రాక్టికల్స్ ఏమీ చేయలేదండి, ఎంబీబీఎస్ మాత్రం 100 వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, నేను ఏ ఆపరేషన్ అయినా చేయగలనని బోర్డు పెట్టాడు. మనం ఎవరు వెళ్ళాం, ఇండస్ట్రీ కూడా చేయించుకోవడం ప్రసాద్. ప్రాక్టికల్ పాస్ అయితేనే వాక్యం నువ్వు నేర్చుకున్నట్లు, వాక్యాన్ని ప్రకటించినట్లు. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని నేర్చుకోవడం అంటే ఏంటి? డాక్టర్ గారు ప్రాక్టికల్స్ కూడా పాస్ అయితేనే డాక్టర్. ఎలాగో మనం కూడా ప్రాక్టికల్స్ కూడా పాస్ అయితేనే వాక్యాన్ని నేర్చుకున్నట్లు. ఇప్పుడు యాకోబు గారు పరీక్షలు రాయడు, ఆయన ఇప్పుడు బాధపడ్డారు, నేను వాక్య ప్రకారం బ్రతుకుతానండి. ఆయన ప్రతి చిన్న విషయాన్ని దేవుడు ప్రార్థన చేస్తాడండి. ప్రతిదీ దేవుడు చెప్పాడు. అందరూ అలా మాట్లాడుకుంటారంట. ఒక రోజు చెప్పాడు నాతో, ప్రతి చిన్న విషయాన్ని నేను దేవుడే చెప్పుకుంటానండి. నాతో ఏ విషయం ఎప్పుడు మాట్లాడ్డా ఆయన. ఇప్పుడు ఏ పరీక్ష రాయడు ఆయన, పాస్ అయ్యేదా? పాసే. ప్రాక్టికల్స్ పాస్ అవుతున్నాడు ఆయన. మన జీవితం శుభ్రంగా ఉంటేనే ప్రాక్టికల్స్. ఇది వాక్యాన్ని నేర్చుకోవడం అంటే. వాక్యాన్ని నేర్పించడం అంటే ఇదే. నాన్న మీ ప్రాక్టికల్స్లో పాస్ అవ్వండి అని చెప్పడమే వాక్యాన్ని నేర్చుకోవడం. ఇప్పుడు చెప్పండి, థియరీ చర్చిలో విని జీవితంలో ఇంటి దగ్గర పని దగ్గర ప్రాక్టికల్ చేయలేదు అనుకోండి, పాస్ అయినట్టు ఫెయిల్ అయినట్టు. థియరీలో 100 వచ్చినాయి, ప్రాక్టికల్స్లో 0 వచ్చినాయి. స్వర్గమా నరకమా? నరకమే. ప్రాక్టికల్స్లో 100 వచ్చినాయి, థియరీలో 0 వచ్చింది. స్వర్గమా నరకమా? స్వర్గమే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రాక్టికల్స్ పాస్ అయితేనే పరలోకం. క్రీస్తు యేసునందున్న వారందరూ కూడా ప్రాక్టికల్స్లో పాస్ అవ్వాలి. థియరీలో 0 వచ్చినా పర్లేదు. అలా ప్రాక్టికల్స్లో పాస్ అయిన వాడే యోబు గారు. ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఇన్ బైబిల్ ఎగ్జామ్. ప్రపంచంలో ఒక యూనివర్సిటీ ఉంది, అంతకు మించిన యూనివర్సిటీ లేదనుకుందాం. అక్కడ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ కాదు ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏదో ఉందని లాగి పెట్టి కొడితే దిమ్మ తిరిగి కింద పడిపోయి చచ్చిపోయింది. ఎవరికి ఉపయోగం వాడు ఫస్ట్ ర్యాంక్? ఆలోచించండి ఒకసారి. ఇదే సీన్ మార్చి చెప్తా. భార్య భర్తలు ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు ఏం చేశాడని భార్య లాగి పెట్టి పిల్లల్ని పెడితే ఎదురుగుండా గుమ్మానికి ఉన్న మేకు తగిలి అక్కడే బిడ్డ చచ్చిపోయాడు. వీళ్ళు వాక్యంలో నేర్చుకున్నారా? నేర్చుకోలేదండి. ఎవరి దృష్టిలో నేర్చుకోలేదంటే దేవుని దృష్టిలో, సాతాను దృష్టిలో వీళ్ళు నేర్చుకోలే. లోకం దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. వాక్యాన్ని నేర్చుకోవడం అంటే ఏంటి అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ప్రాక్టికల్స్లో పాస్ అవ్వడమే వాక్యాన్ని నేర్చుకోవడం. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రాక్టికల్స్లో 100 సంపాదించారు. వాళ్ళు ఎక్కడ రీసెర్చ్ సెంటర్లు పెట్టి వాక్యాన్ని నేర్చుకోలేదు, పరీక్షలు కూడా రాయలేదు. కానీ ప్రాక్టికల్స్లో 100 సింహాల భూమిలో వేస్తారు. అది ప్రాక్టికల్. అంతేనా? జలప్రలయం వస్తుంది, చేయమన్నాడు, పరీక్ష, ప్రాక్టికల్లో పాస్ అయ్యాడు. అలా ఎవరిని చూసుకున్నా మీకు అలాగే ఉంటుంది. థియరీ మాత్రమే పాస్ అయితే థియరీ మాత్రం పాస్ అయితే ఏమీ ఉపయోగం లేదు. యోబు గురించి 42 అధ్యాయాలు బట్టి చెప్పేశాం. అతను గొప్పవాడా? శ్రమ వచ్చినప్పుడు సహించేవాడు గొప్పవాడా? గొప్పవాడు. కాబట్టి బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందంటే వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తుంది. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? థియరీ మాత్రమే చదువుతానండి, నేను ప్రాక్టికల్ చేయను అంటే అతను ఎప్పటికీ డాక్టర్ కాలేడు.
అప్పటికి డాక్టర్ అవ్వలేడు. ఇతను కూడా ఎప్పటికీ క్రైస్తవుడు అవ్వలేడు. బండి ఎలా నడపాలో యూట్యూబ్లో 20 రోజుల్లో కూర్చొని మొత్తం నేర్చేసుకున్నాడు. తోలాలుగా అంటే మీకు ఉపమానాలు చెప్తున్నా, ఈజీగా అర్థమైందండి. బండి తోలాలుగా మొన్న ఒక ఉపమానం చెప్పా. ఈత శాస్త్రం నేర్చుకున్నాడు అయ్యగారు. గోచి పెట్టుకున్నవాడు ఇల్లు ఆయన లాక్కొస్తే నీవు ఈత శాస్త్రం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. చెప్పండి. క్రైస్తవులు ప్రాక్టికల్స్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదండి. ప్రాక్టికల్ గురించి అస్సలు పట్టించుకోవట్లే. థియరీ మాత్రమే. థియరీ కూడా ప్రతి ఆదివారం చెప్తారు అంతే. వీళ్ళు చెప్తారు వాళ్ళు వింటారు, వీళ్ళు చెప్తారు వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్తారు వాళ్ళు వింటారు, చెప్తారు వింటారు. నేర్పించడం ఉండదు, నేర్చుకోవడం ఉండదు, నేర్చుకుంటూ ఉండదు, నేర్పించడం ఉండదు. నేర్పించేటప్పుడే కదా ఇప్పుడు మనం నేర్చుకోవడం వల్ల కదా ఇది వచ్చింది. ఏమి నేర్చుకోవడం వల్ల? 66 గ్రంథాల విభజన నేర్చుకోవడం వల్ల మనకి ఈ పాఠం బయటపడింది. ఓకేనా? అలాగే వంటలు చేయడానికి యూట్యూబ్లో దగ్గర 2000 వీడియోలు చూస్తుంది. పోయి వెలిగించడం రాదు. నేను వంట చేసేస్తానంటే కుదిరిద్దా? కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే ప్రాక్టికల్స్ చేసుకుందాం చక్కగా. ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవచ్చు. ఎవరితో సంబంధం లేదు. సహనం అందరికీ శూన్యం. సహనాన్ని మనం నేర్చుకోవాలి. థియరీ క్లాసులతో పాటుగా ప్రాక్టికల్ క్లాసులు ఇంటి దగ్గర ఉంటాయి. థియరీ క్లాస్ ఎక్కడ జరిగిద్ది? ఇక్కడ జరిగిద్ది. థియరీ క్లాస్ ఇక్కడ జరిగిద్ది, ప్రాక్టికల్స్ ఇంటి దగ్గర జరుగుతాయి. సరే, యోబు సహనం గురించి నేర్చుకున్నాం కదా. సహనం మనకి ఎక్కడెక్కడ తప్పుతుంది అనేది కొన్ని ఉదాహరణలు చెప్పి ముగించేస్తాను. బస్ స్టాండ్లో కూసేపు బస్సు రావడం లేట్ అయితే అసలు సీఎం గారితో సహా తిట్టేస్తాం. ఆడే ముఖ్యమంత్రి బస్సులు రావట్లేదు, సావట్లేదు. కాసేపు బస్సు దగ్గర వెయిట్ చేయలేకపోవట కారణం ఏంటంటే సహనం లేదు. బండి ఎక్కాం, పెట్రోల్ బంక్ కిలోమీటర్ దూరంగా ఆయిల్ అయిపోయింది. భార్య ఎన్ని మాటలంటదో. అక్కడేం ఒప్పు పట్టాలి? సహనం. ఓకేనా? ఇంటి దగ్గర గ్యాస్ బండ్ అయిపోతే నేను చెప్పక్కర్లా. వర్షం వచ్చింది, ఇంటి దగ్గర అన్నీ తడిసిపోయినాయి. సహనం ఉండాలా వద్దా? నా బండి 2 బండ్లు తడిసిపోయినాయండి. తెల్లారి స్టార్ట్ అవ్వట్లా. మా ఆవిడ తగులుకుని తిడుతుంది అనుకోండి. బండి ఏమి నీళ్ళలో కొట్టుకెళ్ళిపోలేదుగా, అలా దుబాయ్లో బండ్లాగా కొట్టుకెళ్ళిపోయిందా? బండి ఉంది కాబట్టి 4 సార్లు కొట్టుకుంటాం. అదే అవుతుంది. భార్య తిట్టింది, యోబు గారి సహనం. భర్త తిట్టింది, యోబు గారి సహనం. తల్లిదండ్రులు తిట్టారు, యోబు గారి సహనం. ఇంట్లో బియ్యం అయిపోయినాయి. యుద్ధం అయిపోద్దండి ఆ రోజు. ఇంట్లో బియ్యం అయిపోయినాయి, యుద్ధం అయిపోద్ది అంతే. ఏమండి బియ్యం అయిపోయినాయి, కొంచెం కొట్టు దగ్గరికి వెళ్ళి తెస్తారా అంటే ప్రేమగా అసలు ఆ రోజు ఆకలే ఉండదు. ఒక్క కరుపు కరిచారనుకోండి, అప్పుడు ఆకలి ఉండదు. ఏమంటారు? చిన్న చిన్న విషయాలకు కూడా ఏముంటలేదు మనకి సహనం. సహనం శూన్యం. సహనం శూన్యం. అలా చిన్న 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 వాటికి కూడా మనం ఏమవట్లేదంటే సహనాన్ని చూపించలేకపోతాం. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం అంటే సహనాన్ని చూపించాలని నేర్చుకున్నాం. రేపటి నుంచి ప్రతిరోజు ప్రతి విషయంలో సహనాన్ని. ఈ పాఠం నేను చెప్పడానికి 20 రోజుల ముందు రాసుకున్నాను. 20 రోజుల్లో నాకు వచ్చేసిందండి సహనం. 20 రోజుల్లో చాలా మారిపోయాను నేను. 20 రోజుల్లో చాలా వచ్చేసింది. శాలరీ 5వ తారీఖు 6వ తారీఖు రావాలి, 10వ తారీఖు అయినా రాలేదు. సహనం పట్టాలి, సహనం పట్టాలి. సహనం పట్టకుండా నోరు పారేసుకున్నాం అనుకోండి, మనం వాక్యం ఏమి నేర్చుకోవాలి. కాబట్టి జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉండాలి. సార్ నవ్వుతూ సంతోషంగా ఉండమని చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి నవ్వకూడదు. 4 చోట్ల నవ్వకూడదు. ఎక్కడ? చచ్చిపోయినప్పుడు, నష్టం జరిగినప్పుడు, అమ్మ నాన్న తిట్టినప్పుడు. ఇంకో 2 వేస్తారు. అర్థమవుతుందా? చక్క జీవితాన్ని ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ గడపాలి. ఈ రోజు నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? సహనాన్ని నేర్చుకోవాలి. సహనం వస్తే మనం ఎలా మారుతామంటే యోబులాగా మారటం అనేది జరుగుతుంది. మనం పార్ట్ ఎక్కడున్నామంటే
4లో ఉన్నాం. పార్ట్ 4 పాఠం పేరు ఏంటండి? వాక్యం నేర్చుకోవడం అంటే ఏంటి? అత్యున్నతమైన దేవుని యొక్క అత్యున్నతమైన ఒక కోరిక ఉంది. అత్యున్నతమైన దేవుని యొక్క అత్యున్నతమైన కోరిక. 1 తిమోతి పత్రిక మీకు తెలుసు, చదవండి. చదివేనా నేను? మనుషులందరూ 2 తిమోతి పత్రికలో ఉంటుంది. మనుషులందరూ రక్షణ పొంది 2 తిమోతి 2:1-2 ఉంటుంది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలన దేవుడు ఇచ్చేయించుచున్నాడు. దేవుని సత్యమును గూర్చిన జ్ఞానమా అనుభవ జ్ఞానమా? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? అనుభవ జ్ఞానం అంటే ఏంటి? వెరీ గుడ్. జ్ఞానం అంటే థియరీ, అనుభవ జ్ఞానం అంటే ప్రాక్టికల్. బైబిల్లో రెఫరెన్స్ కూడా చూపించాము. అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చేయించుచున్నాడు. యోబు గారు అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాడా? అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాడు. ఓకేనండి. యోబు గ్రంథం 1:1 చూడండి. ఇప్పుడు ఇంతకీ శ్రమలు వస్తే మనకేమొస్తుంది? సహనం వస్తుంది. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి శ్రమలు వస్తాయి, సహనం వస్తుంది. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి అనుభవ జ్ఞానం వస్తుంది. శ్రమలు వస్తే సహనం అలవాటు అయింది. సహనాన్ని అలా 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 మనం కంటిన్యూ చేసుకుంటే అనుభవ జ్ఞానం వస్తుంది. దేంట్లో అనుభవ జ్ఞానం వస్తుంది అంటే వాక్యంలో అనుభవ జ్ఞానం వస్తుంది. అనుభవ జ్ఞానాన్ని ఇంకో మాట ఏంటంటే ప్రాక్టికల్స్. ఓకే, రైట్. 1:1 యోబు గ్రంథం 1:1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును అంటే ఇతనికున్న అనుభవం ఇదంటండి. యోబు గారు ఎంత అనుభవ జ్ఞానం కలిగిన వాడంటే ఏది ఏమన్నా యథార్థత మాత్రం విడవడం. తర్వాత న్యాయం తప్పడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కదండి. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు అంటే భార్య ఉందని అర్థం, అంతే కదండి. 8వ వచనం చూడండి. అంతా మీకు తెలిసింది కదా చెప్పనా. నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద. ఈ మాట దేవుడు ఎవరి గురించి అనలేదండి. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. అనుభవ జ్ఞానం కలిగిన వాడే కదా. వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఎంత అనుభవం ఉందంటే అతని వంటి వాడు లేడు అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎంత సహనం కలిగి ఉన్నాడు. మనం రేపటి నుంచి మన సహనాన్ని 0 నుంచి 1, 2, 3 అలా చచ్చిపోయే రోజుకి 100 అవ్వాలి. చావు కళ్ళ ముందున్న సహనం కలిగే ఉండాలి. సహనం ఎప్పుడు వస్తుంది? శ్రమ వస్తే సహనం వస్తుంది. శ్రమ రాగానే మనం తగులుకుని నైట్ పగల ఉపవాస ప్రార్థన చేసి శ్రమ తీసేదాకా చంపేస్తాను దేవుణ్ణి, ఆయన తీసేస్తాడు. ఇంక నీ సహనం ఎక్కడ వస్తుంది? సహనం రాకపోతే అనుభవ జ్ఞానం కూడా రాదు. మాకు ఈ 2 వద్దు, తీసే దేవుడా అని తగులుకుంటుంది. శ్రమ వస్తే సహనం వస్తుంది. సహనం అలవాటైతే అనుభవ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు దుబాయ్లో తుఫాను మొన్న కురిసింది. మేము మేఘమాదనం చేసాము, దానివల్ల అంత వాన పడింది. మరి మేఘమాదనం ఇండియాకి వచ్చి ఏమన్నా పడద్దని చూద్దాం. మనం అడగాలి. ఇలాంటి ప్రమాదాలు భూకంపాలు జరిగినప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలంటే క్రీస్తు 2వ రాకడకి సూచన గుర్తు చేస్తున్నాడు. క్రీస్తు 2వ రాకడ దానికి సంబంధించిన ఒక సూచన. అది అలాంటివి జరగగానే మనం ఏం చెప్పాలంటే క్రీస్తు 2వ రాకడ జరిగే సూచనలు కనపడుతున్నాయి అని చెప్పాలి. మనం మేఘమదనం చేశారు, నీళ్ళు వచ్చినాయి కాదు. ఏం చెప్పాలి? క్రీస్తు 2వ రాకడ. భూకంపం వచ్చిందా? క్రీస్తు 2వ రాకడ. అక్కడక్కడ భూకంపం, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ క్రీస్తు 2వ రాకడకి ఇది సూచన. ఇది వాక్యానుభవం ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు. 8వ వచనం చదవండి. ఇప్పుడు చదివింది చదవండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడి యథార్థవర్తనుడును. చివరి మాట చదువు. భూమి మీద అతని వంటి వాడెవడును
లేడు. మనం కూడా సహనాన్ని కలిగి ఉంటే మనకు కూడా మంచి రోజులు వస్తాయంటండి. మనం రోజు రోజుకి సహనాన్ని నేర్చుకుంటే క్రీస్తులాగా చెక్కబడతామంట. క్రీస్తు పోలికలోకి మనం చెక్కబడతాం. కాబట్టి సహనాన్ని మనం బాగా నేర్చుకోవాలి. సహనం ఎప్పుడైతే నేర్చుకుంటే మన జీవితంలో గొప్ప దినాలు మనం చూస్తాం. మన సహనాన్ని కలిగిన ఒక వ్యక్తి చెప్పగలరా పాత నిబంధనలో? సహనాన్ని కలిగిన ఒక వ్యక్తి పాత నిబంధనలో యోసేపు. వెరీ గుడ్. సహనం బాగా అబ్బింది అయ్యగారికి. చివరిలో యోబు లాగానే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సహనాన్ని కలిగి ఉంటే మనకి లాభం ఏంటి? దేవుని ఆశీర్వాదం వస్తుంది. కష్టం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు? చివరిలో ఆశీర్వాదం కోసం ఇస్తున్నాడు అంట. శ్రమిస్తే సహనం అబ్బిద్ది. సహనం కలిగి ఉంటే అనుభవ జ్ఞానం వస్తుంది. అనుభవ జ్ఞానం వస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇది లింక్. ఓకేనా? ప్రతిదీ దేవుని కంట్రోల్లోనే ఉందని మీరు తెలుసుకోవాలండి. చిన్నది ఏది జరిగినా దేవుని కంట్రోల్లోనే ఉంది. పొద్దున్న నేను చెప్పినట్టు భజన ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి. విభజన ఎవరిని చేయాలి? ఇలాగ వాక్యాన్ని విభజన చేయాలి. ఓకేనా? ఏది జరగాలన్నా యోబు గ్రంథం మనకు తెలియజేసింది. చిన్నది ఏది జరగాలన్నా, భూమి మీద ఏది జరగాలన్నా దేవుని దగ్గర నుంచి పర్మిషన్ రావాలంట. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వస్తేనే ఏదైనా జరిగింది. సమస్తం ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే దేవుని ఆధీనంలో ఉన్నాయి. యోబు గ్రంథం మనకి ఇది తెలియజేస్తుంది. ఒకటి, యోబు గ్రంథం మనం ఏం నేర్చుకున్నాం? సహనం నేర్చుకున్నాం. అన్ని దేవుని ఆధీనంలో నేర్చుకున్నాం. మనకి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దేవుడి పర్మిషన్తోనే జరుగుతుందని తెలుసుకోవాలి. అపవాది సాతాను ఎంత బలవంతుడైనా, వాడికి ఎంత బలం ఉన్నా సరే దేవుడు పర్మిషన్ ఇస్తేనే మన దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. దేవుని అనుమతి లేనిదే అపవాది ఏది చెయ్యలేడు. యోబు అయినా ఎవరినైనా సరే. యేసుక్రీస్తు భూమి మీద బ్రతికుండగా పేతురు గారితో మాట చెప్పాడు, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు. ఎవరిని కోరుకున్నాడు? అదే పేతుర్ని గోధుమల వల్ల జల్లిచ్చేస్తాను వాళ్ళని ఎక్కడ తెచ్చాడు పరమేశ్వరు? పరలోకంలో. ఇప్పుడు యోబు గారికి ఎలా జరిగిందో అలా పేతురు గారి గురించి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరో జయమామ కింద పడిపోయింది బాత్రూమ్ లో. పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఏదైనా కష్టం నష్టం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే పర్మిషన్ దేవుని దగ్గర నుంచి. పర్మిషన్ ఎవరు తెచ్చుకున్నాడు? అపవాది తెచ్చుకున్నాడు. తీసే తొందరగా తీసేయండి. ఇంకా అసలు ఉపవాస ప్రార్థన పెట్టేసి రైతులంతా నిద్రమోహన చేస్తావు. నీ బాధపడలేక తీసేసాడు. నీకు సహనం రాదు, అనుభవ జ్ఞానం రాదు, చివరిలో ఆశీర్వాదం కూడా రాదు. కాబట్టి యోబు గ్రంథం మనం ఇన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాయండి. గోధుమ వల్ల జల్లించడానికి కోరుకున్నాడంటండి. ఎవరిని? గోధుమ వల్ల జల్లించడం అంటే సామాన్యమైన విషయమా? గెలిచారా ఓడిపోయారా? బాబు యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదండి అన్నారు చివరిలో. జల్లిచ్చేసాడు గట్టిగా. జల్లితే ఏమన్నారు? బాబా మాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదు, మమ్మల్ని వదిలేయండి అన్నాడు. యేసుక్రీస్తు ఎవరో అలా ఉంటుంది వాడి యొక్క పథక రచన. ప్రస్తుత ఎలక్షన్ జరుగుతుంది కదా. రేపు మన ప్రభాకర్ రావు గారు నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. అబ్బాయి చౌదరి గారు ఆల్రెడీ వేసేసారు. ఒకళ్ళకి పలానా పార్టీ గెలవాలని ఉంది. అందరూ వెళ్ళి తిరిగి ఎవరు తిరిగి ప్లీజ్ అండి కొంచెం మా పార్టీ ఓటు తెగ తిరిగేస్తున్నారు. ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దేవుణ్ణి అడగాలండి. ఇంట్లో మోకరించి, దేవుడా నాకు ఈ పార్టీ అంటే ఇష్టం, నీ చిత్తం అయితే దీన్ని గెలిపించని ఇంట్లో కూర్చో గెలుతుంది. నువ్వు అందరిలోకి తిరిగినా దేవుడు ఏదనుకున్నాడో అదే గెలుతుంది. ఇప్పుడు మీకేం అర్థం అవ్వాలి? ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీ గెలవాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా అక్కడ పర్మిషన్ వచ్చింది. నాకు ఫలానా ముఖ్యమంత్రి గెలిచాడండి నాకు ఇష్టం లేదంటే కుదరదు. ఎందుకు కుదరదు? దేవుడు ఇచ్చాడు నీకు ఆయన ముఖ్యమంత్రిగా. నువ్వు కుదరదంటే ఎలా కుదురుద్ది? నేను కుదరదు అన్నావంటే దేవుణ్ణి దగ్గర అంటే దేవుని అనుమతితోనే భూమి మీద ఏదైనా సరే జరుగుతుంది. బాంబు పేలాలన్నా, భూకంపం రావాలన్నా, వర్షం రావాలన్నా, గోడ పడిపోవాలన్నా, కుక్క కరవాలన్నా, పాము కరవాలన్నా దేవుని అనుమతి కావాలి. దేవుని పర్మిషన్ ఉంటేనే జరుగుతుంది. మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను మీకు? సహించాలి. యోబు గ్రంథం మనకు నేర్పించేది
అదే మీకు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకవు. ఏంటంటే అవి ఏంటంటే మంచి వాళ్ళకి ఎందుకండి ఈ కష్టాలు, నేను ఏ పాపం చేయలేదండి నాకేంటండి ఈ కష్టాలు, దీనికి సమాధానం దొరకదు. ఇప్పుడు దొరికితే చెప్పనా? యోబు గ్రంథం చదివితే దొరికింది. చదివినా దొరకలేదు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత దొరికింది. మాకే ఎందుకండి ఇద్దరు మగపిల్లలు, అసలు దేవుడు మాకు అసలు పిల్లలే లేకుండా చేశాడండి. మాకు ఒక్క ఆడపిల్లే ఉందండి, మగ పిల్లడే లేడండి. ఒక్క మగ పిల్లడే ఉండండి, ఒక్క ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండదు. ఎన్ని ప్రశ్నకి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి? యోబు గ్రంథం చదవండి, దొరుకుతాయి. దొరకకపోతే చచ్చిపోయిన వెంటనే అర్థమైంది, దేవుడు అంతగా ఇద్దరు మగపిల్లలు ఇచ్చాడు నాకు. అయ్యో అయ్యో అయ్యో, నేను భూమి మీద ఉండగా ఎంతో బాధపడ్డానని మనం బాధపడతాం. అంటే దేవుడు చేసిన పనికి ఎదురు చెప్పకూడదు. నాకు అసలు రెండో సంతానం ఇష్టమే లేదు. నోరు మూసుకుని అండి పెంచు, ఇది నా డెసిషన్. దేవుడు ఆయన ఆడించడం వల్లే, ఆయన చూడడం వల్ల బుక్ రాయలేదు ఈ రోజు వరకు కూడా. అండుగురు వెళ్ళారు కాబట్టి చిన్నపిల్లల బుక్ వచ్చింది, లేకపోతే ఇది అవుటే. తర్వాత చూడండి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అవి ఎప్పుడు దొరుకుతాయండి? యోబు గ్రంథంలో దొరుకుతాయి. 99% దొరికిపోతాయి. ఏంటంటే దేవుడి మాటల్లో కానీ, ఫ్రెండ్స్ మాటల్లో కానీ, యోబు మాటల్లో కానీ దొరుకుతాయండి, గ్యారంటీగా దొరుకుతాయి అంటండి. కానీ దొరకకపోతే చచ్చిపోయిన తర్వాత ఆ విషయం అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు శ్రమ ఎందుకు వస్తుంది అంటే, మన జీవితం గుణపడటానికే శ్రమ వస్తుంది అంటే. స్పీడ్ బ్రేకర్ ఎందుకు వస్తుంది అంటే, అదే స్పీడ్తో వెళ్తే ఎదురుగుండా వచ్చే లారీ గుద్దేస్తుంది కాబట్టి అక్కడ మలుపులు స్పీడ్ బ్రేకర్ పెడతాడు. స్లో అయ్యి జాగ్రత్తగా దిగి బ్రేక్ కొట్టుకుని సగ్గు వెళ్తాం. శ్రమ ఎందుకు వచ్చింది? మన జీవితం గుణపడడానికి శ్రమ వచ్చింది. గుర్తుంచుకోండి అందరూ. ఏ శ్రమ వచ్చినా సరే, ఇప్పుడు నా జీవితం కొంచెం ఇంకా దేవునికి దగ్గరగా లేదు, ఇంకొంచెం దగ్గర అవ్వాలి కాబట్టి దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చాడు కాబట్టి నేను ఇంకా దగ్గర అవుతా దేవుడికి. ఇంకో శ్రమ వచ్చింది, ఇంకా దగ్గర అవుతా దేవుడికి. మనం ఏమవడానికి వచ్చింది? శ్రమ. గుణపడడానికి శ్రమ వచ్చింది. అలా నువ్వు సహిస్తే కొంతమందికి ఏం చెప్తావు అంటే నువ్వు ఆదరణ ఇస్తావు. ఇప్పుడు నేను మీకు ఈ మాటల ద్వారా మీకు ఏమిస్తున్నా? నేను ఆదరణ ఇస్తున్నాను. మీరు కొంతమందికి ఆదరణ ఇస్తారు. యోబు గారు మనందరికి ఆదరణ ఇచ్చాడు, అవునండి. యేసుక్రీస్తులకు కూడా శ్రమలు రావడం వల్ల ఆయన పరిపూర్ణుడు అయ్యాడండి. యేసుక్రీస్తు పరిపూర్ణుడే, ఆయన పరిపూర్ణ చేయగలం. మనం అందరం మనుషులం కాబట్టి మనకు శ్రమలు ఇస్తే, యోబు గారికి శ్రమలు రావడం వల్ల కంప్లీట్గా పరిపూర్ణుడు అయిపోయాడండి యోబు గారు. ఆ శ్రమలు రావడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా యోబు గారు తయారాడు. మరి మనం పరిపూర్ణులు అవ్వాలంటే ఏం రావాలి మనకి? శ్రమలు. శ్రమలు వస్తే సహనం వస్తుంది, సహనం వస్తే అనుభవ జ్ఞానం వస్తుంది, అనుభవ జ్ఞానం వస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇదే వాక్యాన్ని నేర్చుకోవడం అంటే. ప్రాక్టికల్స్ పాస్ అవ్వడమే వాక్యాన్ని నేర్చుకోవడం. ఈ ప్రాక్టికల్స్ పాస్ అవ్వడానికి పరీక్షలు ఎవరు పెట్టరు, మీకు మీరే పెట్టేసుకొని మీకు మీరే పాస్ అయిపోయిందో చెప్పేస్తారు, అంతేనండి. ఓకే, మనకు సహనం నేర్పించాలి. నేర్పించడానికి ఒక సాధనంగా మనం ఉండాలి. మనమే సాధనం, సహనాన్ని నేర్పించే సాధనం. మనం పాఠాలు నేర్చుకుని, సహనం నేర్చుకుని, అనుభవించి సహనం నేర్పించే సాధనాలుగా మనం మారాలి. మొదట మనం సహనం నేర్చుకుంటే ఇంకొకరికి నేర్పించగలం. మనం సహనం నేర్చుకుంటే ఇంకొకరికి నేర్పించగలం. మనం సహనం నేర్చుకుంటే మనం చూసి పిల్లలు సహనం నేర్చేసుకుంటారు. మా పిల్లడు, నా పేరు పీటర్సన్, నేను 3వ తరగతి చదువుతున్నాను, నా పేరు పీటర్సన్, నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పాట పాడతాడు. శ్రావ్య పేరు చెప్పడు, సాత్విక ఎవరి పేర్లు చెప్పడు. నా పేరు పీటర్సన్, నేను 3వ తరగతి చదువుతున్నాను. ఒక మొక్క పీటర్సన్ తీసుకున్నాడు, ఇంకోటి 3వ తరగతి ఎవరితో తీసుకున్నాడు. నా పేరు పీటర్సన్, నేను 3వ తరగతి చదువుతున్నాను, నా పేరు పీటర్సన్, నేను 3వ తరగతి చదువుతున్నాను అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అరగంట సేపు పాట పాడతాడు. అంటే ఇక్కడ పిల్లలు చెప్పే వింటున్నాడు కదా. మనం సహనం కలిగి ఉంటే ఆటోమేటిక్ పిల్లలకి వచ్చేస్తుంది సహనం. వచ్చేస్తా రాదండి. ఒకటి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు పాఠాలు చెప్పకపోతే పిల్లలు అంత స్పీడ్గా పాఠాలు చెప్పలేరండి. వాళ్ళకి చెప్పడం చూస్తున్నారు చెప్పేస్తున్నారు. కాబట్టి మనం సహనాన్ని చూపిస్తే ఆటోమేటిక్గా పిల్లలకి సహనం వచ్చేస్తుంది. చిన్న కోపం వచ్చి లాగి 2 బీగితే అదే మైండ్లో ఫీడ్ అయిపోయి వాళ్ళు కూడా 6 బీగుతారు. అప్పుడు సహనం. ఓకేనండి. యోబు ఒకేసారి అంత నష్టం ఎందుకు జరిగిందంటారు? అంత జరిగిన అసలు చెక్కు చెదరడు. నాన్న నువ్వు చావు నాన్న, నన్ను అలా ఆవిడొచ్చి దేవుని చేత కీడు అనుభవించాలని నీకు తెలియదు, అవతలకి వెళ్ళవే అన్నాడు.
అంతేనా? ఎంత సహనం అండి యోగు. వాక్యం నేర్చుకోవడం అంటే ప్రాక్టికల్స్ పాస్ అవ్వడం. ప్రాక్టికల్స్ పాస్ అయిన తర్వాత దేవుడు సర్టిఫికేట్ ఇచ్చారు ఎవరికి? యోగుకి. ప్రాక్టికల్స్ పాస్ అవ్వక ముందే ఇచ్చాడు దేవుడు ఎవరికి? యోగుకి. అలాగే యేసుక్రీస్తుకు కూడా ప్రాక్టికల్స్ పాస్ అవుతాడని తెలిసే భూమి మీదకి ఇచ్చి పంపించాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? సహనం గురించి నేర్చుకోవాలి. మరి ఇంతకీ దేవుడు వచ్చాడు, పరలోకంలో ఈ గొడవ అంతా జరిగింది, నిద్ర తగులుకి నా జీవితాన్ని ఆటలాడేసుకున్నారు అనే విషయం యోబు గారికి తెలిసిందా చివరిలోనైనా? అది పార్ట్ 5. టైం ఎంత అయింది? 9 అయింది. 9:15 వదిలేస్తాం మనం. ఎన్నింటికి మొదలు పెట్టాం? కరెక్ట్గా 7:30 మొదలు పెట్టాం. ఓకేనా? 5వ భాగం. సరే ఆపండి. ఒక పేజీ అనండి, ఒక పేజీ.